మనకి సునీల్ గవాస్కర్ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే అతను ఏదైనా సరే ఖచ్చితంగా మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఒక పెద్ద బ్యాట్స్మెన్ ఏదైనా సరే ఒక లోపాలు ఉన్నాయంటే అతనిలో ఖచ్చితంగా నీలో ఈ లోపాలు ఉన్నాయి సరిదిద్దుకో అని చెప్పేసి ముక్కుసూటిగా చెప్పేస్తాడు. అలా కాకుండా ఒక చిన్న బ్యాట్స్మెన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటే అతను ఇంకా ఎంకరేజ్ చేస్తాడు, అతనికి ఇంకా పుషప్ ఎత్తాడు. సో మరి అటువంటి సునీల్ గవాస్కర్ ఇప్పుడు సిరాజ్ గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. మరి ఏమన్నాడు భయ్యా అని అంటాను. సో దాని గురించే చెప్తున్నా విను. సునీల్ గవాస్కర్ చేసిన ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మనకి సిరాజ్ ది బెస్ట్ బౌలర్ కాదనట్లేదు, కానీ అతనికి రిటైర్మెంట్ ఇవ్వమని చెప్పి ఒక కోచ్ దొరికితే బాగుండు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు భయ్యా అంటే ఇదే ఎవరికి కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో మరి నిన్న చూసుకుంటే ఇంగ్లాండ్కి టార్గెట్ 371 టార్గెటే ఉంది. మరి ఆ టార్గెట్ని చేసేటప్పుడు ఇటు నుంచి సిరాజ్ నుంచి బౌలింగ్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ కనిపించలేదు. సో మరి ఈ సందర్భంలో చేశాడని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటా ఉన్నారు అనమాట. అయితే దీని గురించి మరి డిఫరెంట్గా కూడా రియాక్ట్ అవుతున్నారు చాలామంది. కొంతమంది ఏమంటున్నారంటే సిరాజ్ కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది, సో సునీల్ గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ని కొంచెం పాజిటివ్గా తీసుకొని అతను ఎక్కడెక్కడ మెరుగుపరుచుకుంటే బెటర్ అనే దాని మీద ఆలోచిస్తే బాగుండని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటే, సిరాజ్ని మరి అతని పర్ఫార్మెన్స్ని ఇంకా తగ్గిస్తున్నాడు సునీల్ గవాస్కర్ ఈ వ్యాఖ్యలతో అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో మరి ఈ రెండింటిని చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది? సో అది కూడా కింద కామెంట్ చేసేయండి.